సూర్యాపేట జిల్లా యార్కారంలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు గొడ్డలతో మధును చంపి గ్రామ శివార్లో గోనె సంచిలో చుట్టిపడేశారు. మృతుడు మధుకు గతంలో సంచలనం సృష్టించిన 2 హత్య కేసులతో సంబంధం ఉంది. కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్న హత్య కేసులోనూ మధు A1 గా ఉన్నారు. కోర్టులో కేసు ట్రయల్ నడుస్తుండగానే ఈ హత్య జరిగింది. మధు సూర్యాపేటలో నివాసం ఉంటుండగా అక్కడి నుంచి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా యార్కారంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, శంకరి, సూర్యాపేట జిల్లాలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. దాదాపుగా 30 ఏళ్ల నుంచి అయితే ఈ హత్యలు దాదాపుగా 4 నుంచి 5 ఏళ్లు గ్యాప్ ఇస్తూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి సూర్యాపేట మండలం ఎర్కారం సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. సూర్యాపేటలో ఏదైతే గత కొన్నాళ్ళుగా రాజకీయ కక్షల నేపథ్యంలో చింతలపాటి మధు సూర్యాపేటలోనే ఉంటున్న క్రమంలోనే అతన్ని సూర్యాపేటలో కిడ్నాప్ చేసి అతన్ని దారుణంగా హత్య చేసి సూర్యాపేట మండలం తన స్వగ్రామం అయినటువంటి ఎర్కారం శివారులోనే అతన్ని గోనె సంచి బస్తాలు మూటగట్టి అక్కడ మృతదేహాన్ని వేయడం జరిగింది. మృతదేహం కూడా గుర్తుపట్టరాని విధంగా ముఖంపై బండరాళ్లు వేయడంతో ముఖం కూడా ఛిద్రమైపోయింది. దాదాపుగా 1996 నుంచి 85-86 నుంచే ఇక్కడ సూర్యాపేట మండలం ఎర్కారంలో హత్యలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా ఏదైతే 2007లో మిద్దె రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిద్దె రవీందర్ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత 2020లో మాజీ సర్పంచ్ ఉన్నటువంటి ఒంటెద్దు వెంకన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే అతన్ని కూడా గ్రామంలో అర్ధరాత్రి పూట కళ్ళల్లో కారం కొట్టి విచక్షణరహితంగా హత్య చేయడం జరిగింది. ఆ కేసులో ఇతను ఏదైతే ఈ రోజు హత్యకు గురిపడినటువంటి చింతలపాటి మధు ప్రధాన సాక్షిగా కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ కేసు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ట్రయల్ కేసులు కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మధు హత్యకు గురి కావడం పట్ల రాజకీయ కక్షల నేపథ్యంలోనే అతనికి సంబంధించినటువంటి ప్రత్యర్థులు ఈ హత్యలో పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే నిందితులను పట్టుకునేందుకైతే ప్రత్యేక గాలింపు చర్యలు కూడా చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. శంకరి. ఓకే, రైట్ రవి.